తెలుగు మూవీ అప్డేట్స్. టాలీవుడ్ మ్యాచెస్టర్ గోపీచంద్ నుంచి కొంచెం గ్యాప్ తర్వాతే తన నెక్స్ట్ సినిమా థియేటర్స్ లో రానుంది. కానీ తన లైఫ్ పరంగా మాత్రం వరుస సినిమాలు తన చేతిలో ఉన్నాయని చెప్పవచ్చు. లేటెస్ట్ గా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకత్వంలో తన మొదటి సినిమా గోపీచంద్ చేయనున్నట్టు ఓ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కలయికలో అఫీషియల్ గా ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్టైన్మెంట్స్ వారు ఇప్పుడు అనౌన్స్ చేసేశారు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. గోపీచంద్ కెరీర్ 34వ సినిమాగా సాలిడ్ కన్ఫర్మేషన్ పోస్టర్ తో ఒక చిరుతని చూపిస్తూ ప్రెజెంట్ చేయడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి రేపింది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రమే సతీ లీలావతి. ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిసాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మా బావగారు రామ్ చరణ్ కి థ్యాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్ కి మా సినిమాకు రీచ్ పెరిగిందంటూ చెప్పుకొచ్చారు. లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి అనౌన్స్ అయిన క్రేజీ అండ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ ది మాసెస్ బాలకృష్ణ అలాగే దర్శకుడు కొరటాల శివ కలయిక అని చెప్పవచ్చు. ఇక వీరి కలయికలో సినిమా అనగానే ఇప్పటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగిపోగా వీరి కలయికను మ్యాచ్ చేసే సంగీత దర్శకుడు పేరు కోసం కూడా ఇప్పుడు చర్చగా మారింది. అయితే తమ కాంబినేషన్ కోసం కొరటాల సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ ని చూస్తున్నట్టు బజ్ వినిపిస్తుంది. అయితే బాలయ్య అనిరుద్ అనే కాంబినేషన్ వినేందుకు ఎగ్జైటింగ్ గానే ఉందా? కానీ బాలయ్య తమన్ కాంబినేషన్ అనేది అభిమానుల్లో ఒక ఎమోషన్ గా నిలిచింది. సో అనిరుద్ తో టాక్ నిజమైతే మాత్రం తమన్ని పక్కన పెట్టినట్టే అనుకోవాలి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన చిత్రాల్లో గాయపడ్డ సింహం కూడా ఒకటే. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. సెటైరిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీ విష్ణు చేసిన క్యామియో రోల్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. తనదైన కామెడీ టైమింగ్ తో శ్రీ విష్ణు నవ్విస్తాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.